జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ కాంగ్రెస్ కి వేడి తాకనున్నదా? అనూహ్యంగా నిన్న కాక మొన్న పార్టీలోకి వచ్చినటువంటి నవీన్ యాదవ్ కు టికెట్ ఖరారు చేస్తూ ఏఐసిసి ఇచ్చినటువంటి లెటర్లో అది చూసిన తర్వాత చాలా మంది సీనియర్లు కంగుతిన్నటువంటి పరిస్థితి. పార్టీలో సీనియర్ నేత అయినటువంటి వ్యక్తి, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత రాజ్యసభ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గతంలో 2004 నుంచి 2014 వరకు 2 పర్యాయాలు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ కరడుగట్టిన వ్యక్తిగా, కార్యకర్తగా మందడి అంజన్ కుమార్ యాదవ్ చాలా అన్యోన్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నాడు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికలలో తనకు టికెట్ ఇవ్వాలి, టికెట్ ఇస్తే గెలుపు బావుట ఎగరవేస్తా, సీనియర్ని నేను, లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ వచ్చినా కూడా నేను లోకలే, సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉండేటువంటి ఈ ఏరియాలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏదైతే ఉన్నదో 2009 తర్వాత నేను ఎంపీగా ఉండి నిధులు ఇచ్చాను, అభివృద్ధి కార్యక్రమాలు చేశానంటూ కూడా అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ వచ్చిండు. రాజకీయాల్లోకి వస్తే గతంలో 2వ స్థానంలో ఉన్నాడు, ఎంఐఎం నుంచి పోటీ చేసి ఇప్పుడు గెలిచే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ నమ్మి అక్కడిస్తే, లేదు నేను రెబల్గా దిగుతా, లేదంటే రాజీనామా చేస్తా, పార్టీకి రాజీనామా చేసి నేను రెబల్గా పోయే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ కూడా అంజన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తున్నారు.